హలో క్యూటీస్, వెల్కమ్ టు చందమామ ఆర్ట్స్. స్పెషల్ మండల ఆర్ట్. ఇది ఒక ట్రెడిషనల్ ఆర్ట్. ఫస్ట్ నేను హెయిర్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ హెయిర్ లైన్ వచ్చి కర్వ్స్ కింద నేను చిన్న చిన్న కర్వ్స్ కింద వేవ్స్ కింద డ్రా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఐబ్రోస్ని డ్రా చేస్తున్నాను. ఐబ్రోస్ అనేవి చిన్నగా కర్వ్ ఇస్తూ నేను డ్రా చేశాను. అండ్ ఎడ్జెస్లో షార్ప్ ఉండాలి ఐబ్రోస్ అనేవి. అండ్ నేను ఒక 2 పాయింట్స్ తీసుకొని ఆ 2 పాయింట్స్ని నేను జాయిన్ చేసి ఓవెల్ షేప్లో లాగా డ్రా చేశాను. అండ్ కార్నర్స్ అనేవి షార్ప్గానే ఉండాలి. అండ్ ఐ ఎడ్జ్ అవుట్ సైడ్ ఏదైతే ఉందో ఇన్నర్ కార్నర్ కన్నా అవుటర్ కార్నర్ అనేది షార్ప్గా ఉండాలి. అండ్ బ్లాక్ పెన్తో నేను అగైన్ పెన్సిల్తో డ్రా చేసుకున్న ఐబ్రోని నేను లైనింగ్ చేసుకుంటూ అండ్ ఫిల్ చేసుకుంటూ వచ్చాను. అండ్ అలాగే ఐస్ కూడా పై ఐ ల్యాష్ అనేది డార్క్గా డ్రా చేయండి, అప్పుడే బాగా వస్తుంది. అండ్ కింద ఐ డ్రా చేసేటప్పుడు అవుటర్ కార్నర్లో డార్క్గా ఉండాలి అండ్ ఇన్నర్ కార్నర్ కన్నా అవుటర్ కార్నర్ డార్క్గా ఉండాలి. అండ్ స్లైట్గా వింగ్ ఇచ్చాను నేను ఐకి. అండ్ చిన్నగా బాల్ డ్రా చేసి అండ్ చిన్నగా సర్కిల్ డ్రా చేసి ఆ సర్కిల్ కాకుండా మిగిలిన ప్లేస్ అంతా నేను బ్లాక్ కలర్తో ఫినిష్ చేశాను. ఇప్పటి వరకు పెన్సిల్తో ఏదైతే గీసుకున్నానో అదంతా బ్లాక్ పెన్తో నేను డ్రా చేశాను. అండ్ బ్లాక్ కలర్ పెన్సిల్ తీసుకొని ఐ షాడో అనేది ఇచ్చాను. అండ్ అప్పర్ పార్ట్లో మీకు షాడో అనేది ఎక్కువ ఉండాలి. కింద ఐ పార్ట్ కింద వాటర్ లైన్ కింద కన్నా. అండ్ ల్యాషెస్ అనేవి పైన లెంత్ ఎక్కువ ఉండాలి అండ్ కిందకు వచ్చేసరికి షార్ట్గా ఉండాలి, అప్పుడే డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఐస్ అనేవి కొంచెం రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు పెన్సిల్ తీసుకొని ఫేస్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. అది సర్కిల్ షేప్లో, హాఫ్ సర్కిల్ అంటారు కదా, హాఫ్ సర్కిల్ షేప్లో నేను డ్రా చేస్తున్నాను. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని దాని తర్వాత పెన్కి వెళ్ళడం బెటర్. అండ్ నోస్ పై కన్నా కొంచెం కిందకి లైన్ బేస్డ్ మీరు డ్రా చేస్తే మంచిది. 2 లైన్స్ బేస్ చేసుకొని నేను నోస్ అనేది డ్రా చేసి ఆ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రబ్ చేసేస్తాను. షేడ్ చేసి ఎందుకు రబ్ చేశానంటే కొంచెం షేడ్ అనేది ఉంటుందని చెప్పి. అండ్ 2 లైన్స్ని మళ్ళీ నేను ఐబ్రోకి లింక్ చేస్తూ నేను డ్రా చేస్తున్నాను. అండ్ ఐబ్రోస్కి లింక్ చేస్తే మీకు కార్నర్స్ అనేవి బాగుంటాయి. అండ్ నోస్ది మీరు యూ షేప్ అనేది పర్ఫెక్ట్గా డ్రా చేయండి. కింద 3 కర్వ్స్ కింద ఇవ్వండి, సరిపోతుంది, యూ షేప్ వచ్చేసింది. దాని బేస్డ్ అపాన్ మీరు లిప్ లైన్ అనేది డ్రా చేయండి. నోస్ బేస్డ్ అపాన్ లిప్ లైన్ అనేది డ్రా చేయండి. చిన్నగా 2 కర్వ్స్ ఇవ్వండి, మిడిల్లో షార్ప్గా ఉండాలి. అండ్ దాన్ని బట్టి మీరు లైనింగ్ అనేది కొంచెం స్లైట్గా మిడిల్లో యూ షేప్ ఇస్తే సరిపోతుంది. అండ్ మీరు పెన్సిల్ షేడింగ్ అనేది కొంచెం చేస్తే కింద చిన్ పార్ట్ అనేది క్లారిటీగా కనబడుతుంది, చిన్ పార్ట్ అని తెలుస్తుంది పర్టికులర్గా మనం గీసే డ్రాయింగ్లో. అండ్ లిప్ లైన్స్ అనేవి కొంచెం డార్క్గా డ్రా చేయండి. జ్యువెలరీ నేను సర్కిల్స్ యూస్ చేస్తాను, పెద్దగా నేను జ్యువెలరీకి డిజైన్స్ ఏం యూస్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి పెన్తో నేను ఫేస్ లైన్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. నాకు ఫేస్ లైన్ పెన్సిల్తో కరెక్ట్గా రాలేదు, సో నేను పెన్ యూస్ చేసి దాన్ని కరెక్ట్గా డ్రా చేసుకుంటున్నాను. అండ్ పెన్సిల్ యూస్ చేసి దానికి ఫేస్కి షేడింగ్ ఇస్తున్నాను అవుటర్ కార్నర్స్లో. అండ్ సేమ్ ఐ దగ్గర కార్నర్స్లో మీరు నోస్కి అటాచ్ చేస్తూ నేను స్లాంట్గా పట్టుకున్నాను. పెన్సిల్ అనేది స్ట్రైట్గా పట్టుకోలేదు. అండ్ పెన్ యూస్ చేసి 2 సర్కిల్స్ చేసి మధ్యలో ఫిల్లింగ్ చేశాను. అండ్ అలాగే మూన్ షేప్ డ్రా చేసి అండ్ నెక్స్ట్ లీఫ్ షేప్ డ్రా చేసి అందులో చిన్నగా డాట్ చేసి ఫిల్ చేశాను. నెక్స్ట్ నేను హెయిర్ లైన్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాను, హెయిర్ పార్ట్ అనేది. నెక్స్ట్ వచ్చి నేను మ్యాంగో లీవ్స్ అనేవి డ్రా చేస్తున్నాను మ్యాంగో షేప్ కింద. అండ్ మ్యాంగో షేప్ డ్రా చేసేటప్పుడు కంప్లీట్గా ఫేస్ అనేది కవర్ అవుతూ డ్రా చేయండి. ఫేస్ చిన్ పార్ట్ దాకా రావాలి మ్యాంగో షేప్ అనేది, అప్పుడే బాగుంటుంది. 2 కంపేర్ చేసుకొని 2 పాయింట్ లేదా మీరు పాయింట్స్ బేస్డ్ అయినా డ్రా చేయండి. అండ్ నేను ఇప్పుడు ఇయర్ రింగ్ డ్రా చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ సింపుల్గా నేను ఫ్లవర్స్తో డ్రా చేస్తున్నాను. అండ్ పెద్ద ఓవెల్ షేప్ తీసుకొని
ఆ ఓవెల్ షేప్లో చిన్నగా నేను మళ్ళీ ఫిల్లింగ్ అనేది ఇస్తున్నాను మిడిల్ పార్ట్లో ఆ ఓవెల్ షేప్కి. ఆ ఓవెల్ షేప్కి మళ్ళీ లైనింగ్ ఇస్తూ మీరు డిజైన్స్ అనేవి డ్రా చేయండి ఒక దాని తర్వాత ఒకటి. నేనైతే యూ షేప్స్ తీసుకున్నాను. మీకు కావాల్సిన యూ షేప్స్ కానీ ఫ్లవర్ షేప్స్ కానీ మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ దానికి అవుటర్ లైన్ ఇస్తూ లైన్స్ అనేవి డ్రా చేశాను చిన్న చిన్నగా. ఇలాగా 2 ఇయర్ రింగ్స్ అనేవి నేను ఫినిష్ చేశాను. నెక్స్ట్ వచ్చి నేను బ్లాక్ స్కెచ్తో నేను హెయిర్ పార్ట్ అనేది ఫిల్ చేస్తున్నాను. హెయిర్ పార్ట్ ఎంటైర్గా అవుటర్ లైన్ దాటకుండా ఫినిష్ చేయాలి స్కెచ్తో, అప్పుడే బాగుంటుంది. అలాగే మీరు గీసుకున్న కర్వ్స్ అనేవి దాటకూడదు, కర్వ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా డ్రా చేయండి. అండ్ అలాగే బ్లాక్ స్కెచ్తో మళ్ళీ నేను మ్యాంగో షేప్ డ్రా చేసినవి ఇన్నర్ కార్నర్లోకి వచ్చేసరికి కొంచెం డార్క్గా ఉండేటట్టు డ్రా చేశాను. అండ్ సేమ్ మ్యాంగో షేప్స్ అనేవి మిడిల్లో తీసుకొని మళ్ళీ దానికి కొంచెం గ్యాప్ ఇస్తూ గ్యాప్ వదిలేసి స్టోన్ కింద ఫీల్ అయ్యేటట్టు కనబడేటట్టు నేను దాన్ని గ్యాప్ కింద వదిలాను. మిగతాదంతా బ్లాక్ స్కెచ్తో ఫిల్ చేశాను. ఇప్పుడు నెక్ పార్ట్ వచ్చి చిన్న సర్కిల్స్ చేశాను మిడిల్లో ఎక్కడైతే ఖాళీ ఉందో. మిగతాదంతా బ్లాక్ పెన్తో నేను ఫినిష్ చేశాను. నెక్స్ట్ చిన్నగా 2 కర్వ్స్ గీసి సర్క్లింగ్ చేస్తూ సర్కిల్కి మిడిల్లో నేను బ్లాక్ పెన్తో ఫినిష్ చేశాను. నెక్స్ట్ వచ్చి యూ షేప్స్ గీసుకొని యూ షేప్స్ మధ్యలో చిన్న లైనింగ్ ఇస్తూ యూ షేప్కి కింద డాట్స్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను మ్యాంగో లీవ్స్కి చిన్నగా మ్యాంగో షేప్ డ్రా చేస్తూ అందులో సర్కిల్స్ అనేది నేను ఫిల్ చేశాను. సర్కిల్స్తో నేను కంప్లీట్గా ఫిల్ చేశాను. వాటి మిడిల్లో నేను ఏమీ బ్లాక్ స్కెచ్తో ఫిల్ చేయట్లేదు. అండ్ మళ్ళీ అలాగే చేస్తూ నేను సర్కిల్స్ అనేవి డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను చిన్నగా యూ షేప్స్తో మళ్ళీ ఫిల్ చేస్తున్నాను అనదర్ లైన్ డ్రా చేసి. మళ్ళీ దీనికి ఇంకొక అవుటర్ లైన్ డ్రా చేసి కొంచెం గ్యాప్ ఇస్తూ దాన్ని బ్లాక్ స్కెచ్తో నేను ఫిల్ చేస్తున్నాను. బ్లాక్ స్కెచ్తో ఫినిష్ చేశాక ఇప్పుడు నేను ఎస్ షేప్లో డ్రా చేస్తున్నాను. ఎస్ షేప్లో డ్రా చేస్తే మిగిలిన ఎంటీ స్పేస్ ఉంది కదా, దాన్ని నేను డాట్స్తో ఫినిష్ చేస్తున్నాను ఫైనల్గా. అప్పుడు చూడ్డానికి లుక్ కంప్లీట్గా ఫిల్ అయి ఉంటుంది అండ్ బాగుంటుంది మనం గీసే మండల ఆర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇయర్ రింగ్స్కి మళ్ళీ చిన్నగా యూ షేప్స్ అనేవి డ్రా చేశాను. అలాగే యూ షేప్స్కి కింద నేను ఎలా అంటే చిన్నగా సర్కిల్స్ ఇస్తూ బ్లాక్ ఫినిష్ అనేది సర్కిల్కి బ్లాక్ ఫినిష్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి కింద చిన్నగా యూ షేప్స్ ఇస్తూ మళ్ళీ దాన్ని లైనింగ్ చేశాను. అండ్ హెడ్ పార్ట్కి వచ్చేసరికి సేమ్ ఇందాక ఎలా చెప్పానో అలాగే గ్యాప్ ఇస్తూ సర్కిల్కి అండ్ దాన్ని బ్లాక్ కలర్తో ఫినిష్ చేశాను. అండ్ అగైన్ మళ్ళీ 2 కర్వ్స్ గీసాను, దానికి బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చి దాని కింద సర్కిల్స్ అనేవి డ్రా చేశాను. దానికి మళ్ళీ కింద కర్వ్ గీసి బ్లాక్ పెన్సిల్తో నేను షేడింగ్ ఇచ్చి దాని తర్వాత స్కెచింగ్ అనేది రౌండ్గా చేశాను. మళ్ళీ అగైన్ సర్కిల్స్ డ్రా చేస్తున్నాను, ఇంకొక కర్వ్ డ్రా చేసి దానికి తర్వాత ట్రయాంగిల్స్ డ్రా చేసి మిడిల్లో పెండెంట్ కింద నేను పెడుతున్నాను. ఈ ట్రయాంగిల్స్ ఏంటిదంటే మీరు మళ్ళీ స్కెచ్తో గీయాలి. ఫస్ట్ నేను హాఫ్ అనేది ఫిల్ చేస్తున్నాను ట్రయాంగిల్స్కి. కంప్లీట్గా ఫిల్ చేశాక మీరు ట్రయాంగిల్స్ అనేవి అవుటర్ లైన్ అనేది డ్రా చేయండి. అప్పుడే మీకు ఎక్కడి దాకా లైన్ డ్రా చేయాలి, ఎంత స్లిమ్గా లైన్ అనేది డ్రా చేయాలో తెలుస్తుంది. అండ్ మళ్ళీ నేను లైన్ అనేది డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చి ఒకసారి మిడిల్కి కరెక్ట్గా ఉందో లేదో షేడింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి మిడిల్గా ఉన్న పెండెంట్లో స్టోన్ కింద నేను కంప్లీట్గా బ్లాక్ కలర్తో ఫిల్ చేశాను. అండ్ దానికి ఫ్లవరింగ్ కింద నేను లుక్ అనేది డ్రా చేశాను. ఇన్నర్ లైన్ ఏదైతే ఉందో అవుటర్ సర్కిల్లో నేను ఒకసారి డార్క్గా డ్రా చేసి అందులో స్కెచ్ పెన్తో డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకొక కర్వ్ డ్రా చేస్తూ ఆ కర్వ్ని మళ్ళీ ఇంకొక కర్వ్తో కొంచెం గ్యాప్ ఇస్తూ నేను డ్రా చేశాను. అండ్ దాంట్లో సర్కిల్స్ అనేవి మిడిల్కి వచ్చేటట్టు ఎండింగ్ పాయింట్ అనేది నేను డ్రా చేశాను. ఇందాక మనం పైన మ్యాంగో లీవ్స్లో డ్రా చేసినట్టే. అండ్ ఇప్పుడు వచ్చి
చిన్నగా నేను షోల్డర్కి నాకు ఎంత షోల్డర్ అనేది నేను ఫిల్ చేయాలో లైనింగ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ అగైన్ నేను కర్వ్ గీసాను, కొంచెం బ్రాడ్గా గీసాను. అండ్ దాంట్లో కొంచెం నేను పెండెంట్ అనేది డ్రా చేస్తున్నాను. పెండెంట్ వచ్చి అగైన్ మళ్ళీ నేను కొంచెం సర్కిల్ తీసుకొని ఫ్లవర్ షేప్లో ఫిల్ చేసి, దాని తర్వాత డ్రా షేప్లో ఫిల్ చేసి, దాని చుట్టూ ఫ్లవరింగ్ ఇచ్చి, దాని కింద నేను లీఫ్ షేప్లో నేను ఫిల్లింగ్ అనేది చేశాను, లీఫ్ షేప్ డ్రా చేసి. ఇప్పుడు బ్లాక్ పెన్సిల్తో నేను ఎంటైర్ ఆ పార్ట్ అంతా నేను షేడ్ చేస్తున్నాను. షేడింగ్ చేసేటప్పుడు ఇందులో స్లాంట్గా పట్టుకోండి. స్లాంట్గా పట్టుకుంటే మీరు స్మచ్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చి నేను అగైన్ పెన్ తీసుకొని లైన్స్ అనేవి క్రిస్ క్రాస్ మెథడ్లో నేను కంప్లీట్గా ఎంటైర్ ఆ నెక్ పార్ట్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు నేను డ్రా చేస్తున్నాను, ఎక్కడైతే నేను కంప్లీట్గా షేడ్ చేశాను. అండ్ ఆ షేడింగ్ కూడా కంప్లీట్గా మీరు లైన్స్ దాటనివ్వకుండా డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ షేడింగ్ అయిపోయాక మళ్ళీ ఇంకొక సర్కిల్ అనేది డ్రా చేస్తాను కింద. ఇప్పుడు వచ్చి పైన పెటల్స్ లాగా నేను డ్రా చేస్తున్నాను. పెటల్స్ డ్రా చేశాక దాంట్లో బ్లాక్ స్కెచ్తో నేను ఫినిషింగ్ అనేది చేస్తున్నాను. చిన్నగా ఫిల్ చేస్తూ అగైన్ మళ్ళీ ఆ పెటల్స్ పైన మళ్ళీ పెటల్స్ షేప్లోనే నేను మళ్ళీ పెన్తో డ్రా చేస్తున్నాను. కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. అగైన్ మళ్ళీ అది మనం స్కెచ్తో ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఆ పెటల్స్ పైన చిన్న చిన్నగా యూ షేప్స్తో నేను ఎంటైర్ ఆ పెటల్ షేప్ మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఆ పెటల్ షేప్ లైన్ మొత్తం కంప్లీట్గా 2 సైడ్స్ కూడా మీరు ఫిల్ చేయాలి, ఫేస్కి టూ సైడ్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి నేను బ్లాక్ స్కెచ్తో ఇందాక చెప్పినట్టు పెటల్స్ ఏవైతే గ్యాప్ వదిలేసానో అవి బ్లాక్ స్కెచ్తో నేను ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు యూ షేప్స్ ఏవైతే డ్రా చేసామో వాటి హైయెస్ట్ పాయింట్ నుంచి మీరు కనెక్ట్ చేసుకుంటూ కర్వ్ అనేది డ్రా చేయండి. నెక్స్ట్ మీరు ఆ కర్వ్కి మిడిల్లో ఏదైతే యూ షేప్స్కి ఆ కర్వ్కి గ్యాప్ ఉందో దాన్ని నేను బ్లాక్ పెన్తో నేను ఎంటైర్గా ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్గా లుక్ అనేది ఫేస్ మీద ఉంటుంది, ఇలాగా కొంచెం డార్క్ టు లైట్ వెళ్తుంటే అప్పుడు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది మీరు గీసే పిక్చర్ ఏదైతే ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చి నేను మళ్ళీ ఫుల్గా కర్వ్స్ అనేవి డ్రా చేస్తున్నాను. కర్వ్స్ డ్రా చేశాక దాంట్లో నేను ఒక్కొక్క షేప్ ఒక్కొక్క కర్వ్కి ఫిక్స్ అయ్యాను. ఒకటి వచ్చి సర్కిల్స్ అండ్ ఇంకోటి వచ్చి లైన్స్ అండ్ అనదర్ వన్ వచ్చి యూ షేప్స్తో నేను ఫిల్ చేశాను. కంప్లీట్గా ఫిల్ చేశాక బ్లాక్ పెన్సిల్ తీసుకొని నేను ఎక్కడైతే వైట్ కలర్ ఉందో అక్కడ లైట్గా షేడింగ్స్ ఇచ్చాను. అండ్ నెక్ పార్ట్లో వచ్చేసరికి కార్నర్స్లోను అండ్ కింద యూ షేప్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం డార్క్గా షేడింగ్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్లైడ్గా ఏంటిదంటే డ్రెస్ కింద నేను కంప్లీట్గా అవి డిజైన్స్ సర్కిల్స్ అండ్ యూ షేప్ యూస్ చేసి నేను కంప్లీట్గా డ్రా చేస్తున్నాను. అండ్ 2 సర్కిల్స్ మధ్యలో నేను యూ షేప్స్ అనేవి ఫిల్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి కిందకి ఎస్ షేప్స్తో నేను ఇంకొక యూ షేప్ అనేది డ్రా చేస్తున్నాను, దాంతో లుక్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకొక సర్కిల్ చేసి దాన్ని బ్లాక్ పెన్సిల్తో ఫినిష్ చేస్తున్నాను. అంతే, అయిపోయింది ఫైనల్ లుక్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చందమామ ఆర్ట్స్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.